ఏమి లేవు, అవన్నీ కౌంట్లోకి రావా? రైట్. ఫోన్ నిన్న నుంచి మొదలు పెట్టేశారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి క్యూ కట్టినటువంటి నేతలు అంటారు. క్యూ కట్టడం మరి ఆయనకు ఉన్నటువంటి చరిష్మా, అంత గొప్ప చరిష్మా, క్యూ కట్టడంలో తప్పులేదే. రైట్ రైట్. ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. యా వెంకటేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? యా వినపడుతుంది, చెప్పండి. మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు సైతం జనసేనకు కాపు కాయడానికి సిద్ధంగా ఉన్నారు, సిద్ధపడ్డారు. సో ఎలా ఉంది ఇప్పుడు మీ అభిప్రాయం ముద్రగడ పద్మనాభం గారి మీద? ఆయన ఏమైనా వ్యతిరేకించడానికి రెడీగా ఉన్నారా? ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారండి. స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు, జాయిన్ అవుతానని. పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంది. వైసీపీలో అయితే జాయిన్ అవ్వనని స్టేట్మెంట్ ఇచ్చి వారు కుమారుడు కూడా చెప్పారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళమని. ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకు కూడా నమస్కారం అండి. ముద్రగడ గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని జిల్లా సరిహద్దులు మూసి ఎలాగా హింసించారు, ఉద్యమం చేస్తున్నారు. మీరు ఇచ్చిన మాటే కదా, కాపు రిజర్వేషన్ మీరు ఇచ్చిన మాటే, దాన్ని మీరు ఒబే చేయండి అని చెప్పేసి అని ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడేలాగా ఆయన్ని ఏ రకంగా హింసించారు, ఆయన కుటుంబాన్ని ఏ రకంగా హింసించారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన్ని ఏ విధంగా లైవ్ లో ఫోన్ చేసి దూషించి పోలీసులతో కొట్టించి ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి సాక్షాత్తు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు పలకరించడానికి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి తిప్పి పంపించి ఆ రోజుల్లో మీరెందుకు మాట్లాడలేదు అని చెప్పేసి జనసేన అధినేతకి లేఖలు కూడా రాసి ఉన్నటువంటి చరిత్ర రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ శారీరకంగా ఆయన్ని హింసించింది, జనసేన పార్టీ దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైనికులు మానసికంగా ఆయన చేసినంత ట్రోలింగ్ నాకు తెలిసినంత వరకు ఏ కాపు నేతని కూడా చేయలేదు. అయితే మారుతున్న చరిత్ర లేకపోతే మారుతున్న సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏమో జాయిన్ అయితే ఏమో సింగళూరు గారు ఇప్పుడు జనసేన పార్టీ ఐడీల పేర్లతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసి ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు చేసి ఉండొచ్చు. మీరు జనసేన వాళ్ళు అంటే జనసేన వాళ్ళు చేశారని మీరు చెప్తున్నారంటే నాకు తెలిసి మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో అయి ఉంటుంది, లేకపోతే మీరేమన్నా చేపించవచ్చు. బ్రహ్మనాయుడు గారు ఇదే ప్రైమ్ నైన్ డిబేట్లలో మనం ముద్రగడ గారిని విమర్శించడం చూసాం, తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడం చూసాం, జనసేన నాయకులు విమర్శించడం చూసాం. మరొక విషయం, ఇక్కడ ముద్రగడ విమర్శించారే గానీ రాజకీయంగా ఎక్కడ దూషించిన పరిస్థితి లేదు. నా డిబేట్లో అయితే ముద్రగడ గారిని లాంటి పెద్ద మనుషులు దూషించేటువంటి చర్చలు అయితే నేనైతే జరపను. రాజకీయంగా డిఫర్ అయ్యారు అంతే, రాజకీయంగా ఆయన అభిప్రాయానికి వ్యతిరేకించారు కానీ ఆయన దూషించిన పరిస్థితులు మా దగ్గర లేవు, ఉండవు కూడా. చర్చల్లో దూషించారు అనట్లేదండి, చర్చల్లో దూషించారు. సోషల్ మీడియాలో ఒకసారి ముద్రగడ గారి మీద పెట్టిన పోస్టింగ్స్ కానివ్వండి, ఆయన కుటుంబం మీద పెట్టిన పోస్టింగ్స్ కానివ్వండి, జనసేన పార్టీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్స్ మీరు ఒకసారి వీలున్నప్పుడు చూడండి. ఇక రెండో విషయానికి వస్తే, సాక్షాత్తు ముద్రగడ గారే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా బాబు మీ అభిమానులను కులద్రోహిగా ముద్ర ఇస్తున్నారు, నా ఇంటికి వస్తే ఉప్మా పెట్టే పంపిస్తానని చెప్పేసి అని అపహాస్యం చేస్తున్నారు అని చెప్పి వాపోయినటువంటి ఒక పరిస్థితి. అయితే ఆ ఫేజ్లన్నీ దాటి ఈ రోజు ఆయనతో అనేక పార్టీల్లో ఉన్నటువంటి కాపు నాయకులందరికీ కూడా సాన్నిహిత్యం ఉంది. అవును, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి మీరే అంటున్నారు రాత్రి తోట త్రిమూర్తులు గారు కలిసి ఉన్నారని. ఏమో తోట త్రిమూర్తులు గారు కూడా జనసేనలో ఒకళ్ళు జాయిన్ అవడానికి ఆయనతో కలిశారనేది ఇంకొక చర్చ కూడా నడుస్తూ ఉంది. తోట త్రిమూర్తులు గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. స్టేట్మెంట్ ఇస్తే బహుశా అర్థం చేసుకునే వాళ్ళం, ఓకే త్రిమూర్తులు గారు ఆయన వైసీపీలోకి ఆహ్వానించడం కోసం వచ్చారేమో అని అర్థం చేసుకునే వాళ్ళం. జస్ట్ డిస్కస్ చేశారు, వెళ్ళిపోయారు. మేము కూడా వింటున్నాం 1-2 రోజుల్లో ముద్రగడ గారిని మిథున్ రెడ్డి గారు కలుస్తారని చెప్పేసి. అలాగే జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నుంచి కంటెస్ట్ చేయబోతున్నటువంటి బోలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా కలిశారు. సో ఆ ములాఖాత్ తో మనం జనసేన పార్టీలోకి వచ్చేస్తున్నారని అనుకుంటున్నాం. కానీ ముద్రగడ గారి యొక్క ఎత్తుగడలు ఎప్పుడు కూడా అంచనా వేయలేం. ఆయన ఏ క్షణాన ఎలాంటి డెసిషన్ తీసుకుని టర్న్ చేస్తారో అనేది చేయలేము. అయితే ఇక్కడ అందరూ కాపు సమాజం కోరుకునేది ఏంటంటే
ట్రైన్ తగలబెట్టింది ఎవరు? మీకు తెలుసుగా ఎవరు. అది అప్పట్లో రాజకీయ లబ్ధి ఎవరికి ఉంటుందో వారే. అదేనండి, అది ట్రైన్ తగలబెట్టింది ఎవరు అనేది ఆయన చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలోంచి ఏదో చేశారు, లేకపోతే వైసీపీ వాళ్ళు ఫేవర్ గా చేశారు, ట్రైన్ తగలబెట్టారు అనేది ఒకటి నానుడి ఉంది కదా, దాన్ని ముద్రగడ గారు కన్ఫర్మ్ చేయాలి. ఇక రెండో విషయం చందు గారు సింగళూరు గారు, మీరు ఒక అడ్వకేటు, ముద్రగడ గారు ఏం కన్ఫర్మ్ చేస్తారు? ఆయన ఏమైనా ఒక ఇద్దరు పంపించి మీరు అగ్గిపుల్ల గీసి వేయండి అని చెప్పాడా? అన్ని లక్షల మంది ప్రజల్లో ఎవరు ముసుగులో ఎవరు వచ్చారో ఏం చేశారో అది తేల్చాల్సినటువంటిది అధికారులు తేల్చాలి, పోలీసులు తేల్చాలి, లేకపోతే సిబిఐ తేల్చాలి, విచారణ సంస్థలు తేల్చాలి, లేదా రైల్వేకి సంబంధించిన విచారణ సంస్థలు వాళ్ళు తేల్చాలి, లేకపోతే సీసీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ని తీసుకొని విచారణ సంస్థలు తేల్చాలి. అంతేగాని ముద్రగడ గారో లేకపోతే చందు శ్రీనివాస్ గారో లేకపోతే మీరు నేను ఈ రైలు వైసీపీలు తగలబెట్టారు, లేకపోతే టీడీపీలు తగలబెట్టారు, లేకపోతే కాపులు తగలబెట్టారని చెప్పలేం కదా. ఎవరు అనేది ఇంతవరకు లేదంతా ప్రశ్నార్థకమే. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, రాజకీయ లబ్ధి ఎవరికి ఉందో వాళ్లే తగలబెట్టుంటారని. ఎవరికి ఉందో మరి అప్పుడు మీకు తెలియాలి. మరి అప్పుడు ఎవరికి ఉందో చాలా సింపుల్ గా చెప్పారు. కానీ కేసులు అనుభవించిన వాళ్ళు మేము ప్రత్యక్షంగా ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి కోర్టుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి ఆయన ఉద్యమం చేసినందుకు ఆయనకి ఇచ్చినటువంటి బహుమతి ఎలాంటి బహుమతి గత ప్రభుత్వం ఇచ్చింది అనేది మేము చూసాం కాబట్టి మాకు ఆ ఆవేదన ఉంటది కాబట్టి మేము మాట్లాడతాం. సార్, ఉద్యమాల్లో పాల్గొంటే కేసులు తప్పవు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, ఎంతమంది మీద కేసులు పెట్టలే, ఎంతమంది బలిదానం అవ్వలేదు. ఉద్యమం అంటేనే బలి అవ్వడానికి సిద్ధపడ్డాడే ఉద్యమంలోకి వస్తాడు. ఉద్యమం అంటేనే అన్నిటికీ సిద్ధంగా ఉండొస్తాడు. నా మీద కేసు పడింది, అయ్యో నేను ఆ రోజు వెళ్ళానంటే, ఆ రోజు వెళ్ళావంటే నువ్వు ఉద్యమానికి చేయడానికి వెళ్ళావు, నువ్వు ఏదైనా సిద్ధంగా ఉండేలావు. చావో రేవో తేల్చుకోవడానికి వెళ్ళారు అక్కడ ఉద్యమానికి. ఉద్యమం వెళ్ళినట్టు కేసు లేకుండా దండలేస్తారా మెల్లో? నాయుడు గారు, మీరు ఏకపక్షంగా మాట్లాడొద్దు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు కొంచెం సెన్సిబుల్ గా ఆలోచించి చెప్పండి. ఉద్యమం చేయడం వేరు, ప్రాణత్యాగం చేయడం వేరు, అక్రమంగా కేసులు మీద వేయించుకోవడం, అక్రమంగా కేసులు బనాయించుకోవడం వేరు. అక్రమ కేసుల్లో ముద్రగడ గారిని పెట్టారు. ముద్రగడ గారితో పాటు కనీసం రైలు పట్టాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియనటువంటి అనేక నాయకుల్ని సెంట్రల్ గవర్నమెంట్ కేసుల్లో పెట్టారు. ఈ కేసులు తీయడానికి అయ్యా బాబు ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదు, ఈ కేసుల్లోంచి మమ్మల్ని బయటపడేయండి అని చెప్పేసి ఆయన వేడుకున్నప్పుడు సందర్భాల్లో ఆయనకి ఎటువంటి సహకారం ఈ సోకాళ్ళు ప్రభుత్వాల నుంచి లేవు. అయితే ఇప్పటి ప్రభుత్వం సహకరించి ఆ కేసులన్నిటి నుంచి, అన్ని కేసుల నుంచి ఈ రోజు కాపు ఉద్యమంలో ఉన్న అన్ని కేసులు కూడా రద్దు చేయబడినాయి. ఇది ఈ ప్రభుత్వం నుంచి ముద్రగడ గారికి వచ్చినటువంటి ఇబ్బందుల్ని తొలగించడం జరిగిందని చెప్పడం. అంటే మీరు అనేది సింగళూరు గారు ఉద్యమంలో పాల్గొనన్నటువంటి వ్యక్తులకి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెట్టారన్నారు. అది ఖచ్చితంగా తప్పది. అది అందులో దాన్ని ఖచ్చితంగా ఖండించలేదు. నేను అనేది ఏంటంటే ఉద్యమ బాట పట్టిన వాళ్ళకి కేసులు ఎదుర్కోవాలి, తప్పదు అంటున్నాను. ఎవరైనా అంతే కదా. ఆ కేసుల్ని ఫేస్ చేసిన ముద్రగడ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, లేకపోతే జీవి సుధాకర్ రాయుడు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే స్టేజ్ మీద ఉన్న నాయకులను తీసుకెళ్లి రైలు తగలబెట్టిన కేసులో, రైల్వే కేసుల్లో తీసుకెళ్లి ముద్దాయిలుగా చేసినటువంటి ఒక పరిస్థితి, అది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటేనో కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటేనో సింపుల్ గా ఎఫ్ఐఆర్లు రద్దు చేయలేము. ప్రతి వాయిదాకి వచ్చి వాళ్ళ ట్రయల్ చేసుకుని వాళ్ళు బయటకు వచ్చారు. ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రతిసారి కిర్లంపూడి నుంచి విజయవాడ వరకు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేసి వచ్చి చేసిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. ఇవి అక్రమ కేసులు అంటున్నాం. ఇప్పుడు నిజంగా రైలు తగలబెట్టింది ముద్రగడ పద్మనాభం గారు అయితే ఆయన మీద కేసు పెట్టండి, తప్పేం లేదు. తగలబెట్టడానికి వచ్చాడు కాబట్టి, లేకపోతే ఆయన తగలబెట్టడానికి వచ్చాడు కాబట్టి మనం ఆయన మీద కేసు పెట్టడం అనేది తప్పేం కాదని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ స్టేజ్ మీద నుంచి కింద నేనేమి ఇవ్వలేదండి స్టేట్మెంట్. మీరు ఇస్తారేమో, నేనేమి ఇవ్వలే. ఉద్యమంలోకి వచ్చినప్పుడు కేసులు ఎదుర్కోక తప్పదు అన్నాను. పెడితే పెట్టడం కరెక్ట్ అని కూడా తప్పదు. ఒక ఉద్యమ బాట పట్టిన తర్వాత అన్నిటికీ సిద్ధపడే వెళ్ళాలి అన్నా. అదే అంటున్నారు. రైల్వే కేసుల్లో ఆయన పడినటువంటి తీవ్ర మనస్తాపం మేము దగ్గరుండి చూసాం, కోర్టుల్లో ఉండి చూసాం. నేనే స్వయంగా ఏంటి సార్ మనకి పరిస్థితి అంటే, అన్ని చేసినప్పటికీ ఇన్ని వేతలు నేను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రోజు నన్ను కాపు ద్రోహిగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. ఇక చాలు ఈ ఉద్యమం, నమస్కారం అండి. నా కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విధానం అది అయిపోయిందండి. అవన్నీ ట్రోల్స్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవి అన్ని సార్, మా నాన్నగారి చావుకి రిలయన్స్ కి సంబంధం ఉందని మాట్లాడిన వ్యక్తులు అదే రిలయన్స్ తీసుకొని వచ్చి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టినప్పటికీ కూడా అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఓ వర్గం సపోర్ట్ చేస్తా ఉంటే,
ఒక ప్రజానాయకుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్తున్నా ఎలాంటి క్రిమినల్ అవినీతి లేని నాయకుడు చెంతకి ముద్రగడ లాంటి నాయకులు చేరతా ఉంటే దాంట్లో కూడా గతంలో ఎప్పుడో జరిగింది తీసుకొని వస్తే ఇక అది ఎంతవరకు కరెక్టో మీలాంటి పెద్దలు మేధావులు ఆలోచించుకోవాలి. బ్రహ్మనాయుడు గారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి గురించి మాట్లాడితే నేను వంగవేటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. 1989లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నా స్టేట్మెంట్ వినండి. 1989లో తెలుగుదేశం పార్టీ హయాంలో వంగవేటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. వంగవేటి మోహన్ రంగా గారి హత్య జరగటం, హత్యా ఉదంతం పూర్తిగా ఎన్టీఆర్ గారికి తెలిసే జరిగిందని హరిరామ జోగయ్య గారు తన జీవిత చరిత్రలో ప్రింట్ చేసి పంచినటువంటి సందర్భం. ఇవాళ మనం ఏమంటున్నాం, ఇవాళ కొంతమంది సోకాళ్ళ నాయకులు ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీకి రంగా గారి హత్యకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేము తెలుగుదేశంలో జాయిన్ అవుతాం, తెలుగుదేశంతో కలిసి మేము ప్రయాణం చేస్తాము అని ఎవరు గారు. వంగవీటి మోహన్ రంగా అనే పేరు ఒక ఎమోషనల్, ప్రతి ఒక్కరికి రాజకీయంగా అందరికి ఆయన సమాధుల మీద రాజకీయ భవంతులు అందరూ కట్టుకున్నారు, ఆయన కుటుంబ సభ్యులు తప్ప అందరూ కూడా ఆయన సమాధుల మీద పెద్ద పెద్ద భవంతులు కట్టారు, రాజకీయ భవంతులు. బెజవాడలో భిక్ష మెచ్చుకునే వాళ్ళు ఆయన సమాధుల మీద పెద్ద భవంతులు కట్టారు, వేల కోట్లకు పడగలెత్తారు. ఆయన మరణంతో బెజవాడలో మొత్తం కూడా దోచుకున్న పరిస్థితులు. ఇంకా అవన్నీ గతాన్ని తవ్వుకుంటా పోతే అది కాదు, అయిపోయింది గతం కదా. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని కొంతమంది నాయకులు కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే మళ్ళీ అవన్నీ పాత గొడవలు కక్షలు తీసుకుని కొట్టుకు చావండి అని. ఆ శక్తి, ఆ ఓపిక ఇప్పుడున్న యువతకు లేదు. అందరూ చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అదేవిధంగా రకరకాల వ్యాపారాల్లో ముందుకు వెళ్తా ఉన్నారు, అదేవిధంగా విదేశాల్లో స్థిరపడతా ఉన్నారు. అవన్నీ మీరు చెప్పిన 40 సంవత్సరాల క్రితం ఆ ఓపిక లేదు. రాకెట్లు పంపిస్తున్నారు ఇవన్నీ కాదండి. మీరు చెప్పిన స్టేట్మెంట్ రిలయన్స్ వాళ్ళకి పదవులు ఇచ్చారు అని అంటే తెలుగుదేశం పార్టీతో కూడా అంటగాగుతున్నారు. వాళ్ళ మెజారిటీ సామాజిక